ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో కవితకు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాల్టితో ముగియటంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించాలని ఈడీ కోరగా రిమాండ్ పొడిగించాల్సిన అవసరం లేదంటూ ఆమె తరపు లాయర్లు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా ఈడీ వాదనలతో ఏకీభవించారు. ఈ మేరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు ఆమె తిహార్ జైల్లో ఉండనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైలు నుండి లేఖ విడుదల చేశారు. కోర్టులో ఆమె చెప్పదలుచుకున్న అంశాలను 4 పేజీలతో కూడిన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఈ లేఖలో స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తాను బాధితురాలనని, లిక్కర్ కేసులో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేశాననడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, 2.5 ఏళ్ల కేసు విచారణలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితుల స్టేట్మెంట్ తో తనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కేసులో మీడియా ట్రైలర్ ఎక్కువ జరుగుతుందని, సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతోందన్నారు. తన మొబైల్ నెంబర్ను అన్ని ఛానల్లో వేసి తన ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొన్నారు. నా రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ముందుగా రౌస్ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవిత విషయంలో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఈ రోజు కల్వకుంట్ల కవితను తిహార్ జైలు నుంచి తీసుకొచ్చి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇమీడియట్ గా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు కవిత రిమాండ్ ని, జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించాలంటూ మాత్రం మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకురావడము, ఇటు కవిత తరఫున న్యాయవాది మాత్రం రిమాండ్ పొడిగించాల్సినటువంటి అవసరం లేదు, కవితకు బెయిల్ మంజూరు చేయండి అంటూ కూడా తన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో ఈడీ చేసినటువంటి వాదనలను ఏకీభవించినటువంటి కోర్టు మళ్ళీ తిరిగి ఈ నెల 23వ తారీఖు వరకు కూడా కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్టుగా సమాచారం అందుతుంది. తను ముందస్తుగానే ఈ విషయం మెజిస్ట్రేట్ ముందు తెలియజేయాలి, తన అనుభవిస్తున్నటువంటి కష్టాలు, జైల్లో జరుగుతున్నటువంటి పరిణామం, లిక్కర్ కేసులో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేసింది. కానీ మెజిస్ట్రేట్ దానికి అనుమతించకపోవడంతో కవిత తిహార్ జైలు చేరుకున్నటువంటి వెంటనే 4 పేజీలతో కూడినటువంటి ఒక లేఖ మీడియాకు విడుదల చేయడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్ గా తను దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లిక్కర్ కేసులో తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కేసు విచారణ ఎలా సాగిందనే దానిపై కూడా అన్ని అంశాలు పాయింట్ టు పాయింట్ తనకు ఏదైతే జైల్లో అనుమతిచ్చినటువంటి పేపర్లని, పెన్నుని ఉపయోగించుకొని ఈ విషయాలన్నీ కూడా పేపర్ రూపంలో కోర్టుకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. జడ్జి కవిత మాట్లాడడానికి ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో ఇమీడియట్ గా పోలీసులు కవితను అక్కడి నుంచి కూడా జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించినటువంటి వెంటనే తిహార్ జైలు నుంచి కవిత ఈ రిలీజ్ 4 పేజీలతో కూడినటువంటి పేపర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, నేను చెప్పాల్సినటువంటి విషయం అంతా కూడా కోర్టులో చెప్పానని, నన్ను జైల్లో సిబిఐ అధికారులు ప్రశ్నించారని ఒక విషయాన్ని మాత్రం ముందుగా ఈ సమాచారాన్ని తన స్టేట్మెంట్ ద్వారా అటు మీడియాకు అందజేసినట్టుగా తెలుస్తోంది. తర్వాత తను చెప్పాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఈ లేఖ రూపంలో విడుదల చేస్తా ఉన్నాను. కోర్టులో చెప్పాలనుకున్నటువంటి అంశాలన్నిటినీ కోర్టు అనుమతించకపోవడంతో ఈ 4 పేజీలతో కూడినటువంటి లేఖను విడుదల చేయడం జరిగింది. లిక్కర్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను తప్పు చేశాను అనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు, 2.5 ఏళ్ల విచారణలో దర్యాప్తు సంస్థ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు, ఆధారాలు లభించలేకపోయాయి. ఇతర వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారు స్టేట్మెంట్స్ తోనే నన్ను అరెస్ట్ చేశారు. నేను ఇప్పటి వరకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో, ఈ రూపకల్పనలో ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు అంటూ మాత్రం చాలా క్లియర్ గా కవిత పాయింట్ టు పాయింట్ ఈ లెటర్ లో అంశం మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో నేను కూడా బాధితురాలని అంటూ మాత్రం కొత్తగా కవిత ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు. ఇప్పటికీ 4 సార్లు విచారణకు హాజరయ్యాను, అన్ని రకాలుగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నారు, బ్యాంకు వివరాలను కూడా ఇచ్చి విచారణకు సహకరించాను,
నా ఫోన్లు అన్ని కూడా ఈడీ అధికారులకు అందజేశాను, కానీ వాటిని ధ్వంసం చేశానంటూ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ కూడా కవిత లేఖలో ఈ అంశం పొందుపరచడం జరిగింది. 95% కేసులన్నీ విపక్ష నేతలకు సంబంధించినవే అంటూ మాత్రం కవిత కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. బీజేపీలో చేరిన వెంటనే ఈ కేసులు విచారణ ఆగిపోతుంది. పార్లమెంట్ సాక్షిగా విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే ఈడీని పంపుతామంటూ బీజేపీ నేతలు పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని తెలియజేశారు అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. విచారణకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను అంటూ కూడా కవిత ఈ 4 పేజీలతో కూడినటువంటి లేఖను మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ కంటే కూడా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతోంది. ప్రతిదీ కూడా మీడియాకి లీక్ అవుతోంది. ప్రతి న్యూస్ ఛానల్లో, ప్రతి సోషల్ మీడియాలో నా ఫోన్ నెంబర్స్ అన్ని కూడా డిస్ప్లే చేశాను, నా ప్రైవసీకి దెబ్బతీస్తా ఉన్నారంటూ కూడా ఈ విషయాన్ని కవిత మరోసారి గుర్తు చేసే విధంగా ఈ లేఖలో పొందుపరచడం జరిగింది. మొదటి అంశం, వితౌట్ ప్రిజుడిస్ టు మై రైట్ ఐ వుడ్ లైక్ టు స్టేట్ దట్ ఐ హ్యావ్ నైదర్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఆబ్టైన్డ్ ఎనీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఫ్రమ్ ది సేడ్ మ్యాటర్స్ ఇన్ ది కేస్. ఇప్పటి వరకు ఈ కేసులో నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు అంటూ కూడా ఫస్ట్ పేపర్ లో కవిత మొదటి అంశం ఇదే మెన్షన్ చేయడం జరిగింది. మేడం జస్టిస్, ఇఫ్ ఎనీథింగ్ ఐ ఆమ్ విక్టిమ్ మేడం జస్టిస్. ఈ వ్యవహారంలో ప్రధానంగా బాధితురాల్ని నేను ఇప్పటికి కూడా బాధితురాల్ని భావిస్తా ఉన్నానంటూ కూడా రెండో అంశంగా పేర్కొంది. మూడో అంశంగా, యాజ్ ది హోల్ నేషన్ విట్నెస్డ్ పాస్ట్ 2.5 years ఆఫ్ నెవర్ ఎండింగ్ ఈడీ, సిబిఐ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టర్న్డ్ ఇంటూ ఏ మీడియా ట్రయల్. 2.5 ఏళ్లుగా ఈ కేసుని విచారణ జరుపుతున్నా దేశ ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరే దీంట్లో సాక్షులు. ఇప్పటి వరకు ఏం తెలిసలేకపోయారు. ఇదంతా కూడా మీడియా దాంట్లో ఎక్కువగా హడావిడి చేసేందుకే ఈ కేసుని మొత్తం మీడియా హడావిడి కోసమే చేస్తా ఉన్నారంటూ కూడా కవిత మూడో అంశం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. నాలుగో అంశంగా, మేడం జస్టిస్, బీయింగ్ ఏ హ్యూమన్ పొలిటీషియన్ ఐ ఆమ్ ది మోస్ట్ విక్టిమైజ్డ్ ఇన్ ది ప్రాసెస్, సెవర్లీ డెంటింగ్ మై పర్సనల్ అండ్ పొలిటికల్ రెప్యుటేషన్. ఈ కేసు కారణంగా తన వ్యక్తిగత జీవితము, రాజకీయ పరమైనటువంటి చరిత్ర, నా పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా దెబ్బతింటా ఉన్నాయి, నా పొలిటికల్ రెప్యుటేషన్ అంటూ కూడా నాలుగో అంశం పొందుపరిచింది. ఐదోది, మేడం జస్టిస్, మై పర్సనల్ మొబైల్ నెంబర్ హ్యాస్ డిస్ప్లేడ్ ఆన్ ఆల్ టెలివిజన్ ఛానల్స్ డైరెక్ట్లీ ఇన్వాడింగ్ మై ప్రైవసీ. అన్ని న్యూస్ ఛానల్స్ లో తన ఫోన్ నెంబర్ ని డైరెక్ట్ గా ప్రసారం చేశారు, అది నా ప్రైవసీకి దెబ్బతింటుంది అంటూ కూడా మొదటి పేజీలో ఈ అంశం రాయడం జరిగింది. రెండో పేజీలో, మేడం జస్టిస్, ఐ హ్యావ్ టైమ్ అగైన్ cooperate with both agencies. I have appeared before the 4 times. I have answered all their questions to the best of my knowledge. Give all bank accounts and business details. ఇప్పటి వరకు నేను దర్యాప్తు సంస్థలకు సహకరించాను, అన్ని ఏజెన్సీల విచారణకు ఎదుర్కొన్నాను, ఎన్నో సార్లు కూడా ఈ విచారణ ఎదుర్కొన్నాను. మొత్తం 4 సార్లు విచారణ ముందు హాజరయ్యాను, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇచ్చాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అన్ని వివరాలు కూడా నేను దర్యాప్తు సంస్థలకు అందజేశాను. ఈవెన్ మై బ్యాంక్ అకౌంట్స్ అండ్ బిజినెస్ డీటెయిల్స్, నా వ్యాపారం మరియు ఆ బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ కూడా నేను దర్యాప్తు సంస్థలకు అందజేశానంటూ మాత్రం క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మేడం జస్టిస్, ఐ ఫుల్ఫిల్ కోఆపరేటెడ్ విత్ ది ఏజెన్సీస్ అండ్ సబ్మిటింగ్ ఆల్ మై మొబైల్ అండ్ ది ఏజెన్సీస్ బ్లేమ్డ్ మీ అండ్ డిస్ట్రాయింగ్. నేను ఇప్పటి వరకు రాజకీయంగా ఎదిగిన తర్వాత నేను ఉపయోగించినటువంటి మొబైల్స్ అన్ని కూడా దర్యాప్తు సంస్థలకు అందజేశాను, కానీ దర్యాప్తు సంస్థలు అవన్నీ కూడా డ్యామేజ్ చేసి ఇచ్చారంటూ కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారంటూ కూడా కవిత ఈ అంశం పేర్కొనడం జరిగింది. మేడం జస్టిస్, ఇన్ ది లాస్ట్ 2.5 years ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బోత్ ది ఏజెన్సీస్ కండక్టెడ్ మల్టిపుల్ రైట్స్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హరాస్డ్, థ్రెటనింగ్ అండ్ అరెస్టెడ్ మెనీ పీపుల్. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2.5 ఏళ్లుగా ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు అనేక చోట్ల సోదాలు, నన్ను మానసికంగా, శారీరకంగా బెదిరింపులకు పాల్పడుతూ బలవంతంగా నన్ను అరెస్ట్ చేశారంటూ కూడా కవిత దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మేడం జస్టిస్, ఆల్ దే కుడ్ అక్యుములేట్ ఎస్ ఏ బంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్ హూ కీప్ టు చేంజ్ అండ్ స్టేట్ పొలిటికల్ ఏజెన్సీస్. కొంతమంది ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా నన్ను ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటూ కూడా కవిత దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మేడం జస్టిస్, దిస్ హోల్ కేస్ ఈస్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్. ఆనరబుల్ జస్టిస్ సంజయ్ ఖన్నా హిమ్సెల్ఫ్ సెడ్ నో మనీ ట్రయల్ అంటూ ఈ అంశం దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మూడో పేజీలో ఈ రకంగా 4 పేజీలతో కూడినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు,
తను జైల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు చివరిగా మరోసారి కోర్టు దృష్టికి తీసుకురావడం, మేడం జస్టిస్, ఐ ఆమ్ ఏ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ హెన్స్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మై రోల్ while my minor son is preparing for board exams and he is not a Paradhanshi aptitude test, not make a lizard mother is a mother replaceable. Madam, it is make or break year for my son. From the education perspective, I fear my absence might have a negative impact on him. Therefore, I am once again requesting to consider my bail petition. చివరిసారిగా మళ్ళీ తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను సమాజంలో రెప్యుటేషన్ ఉన్నటువంటి రాజకీయ నాయకురాల్ని, అత్యంత విద్యావంతురాల్ని, నా కొడుకు ఎగ్జామ్స్ విషయంలో ఆ బాధ్యత వహించాల్సినటువంటి తల్లి బాధ్యత నాలో ఉంది. దగ్గరుండి నేను బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఈ గ్రౌండ్స్ ని, ఈ ఎడ్యుకేషన్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, నా కొడుకు ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని నాకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మనవి చేస్తూ కవిత ఈ లేఖను రాయడం జరిగింది. ఇప్పటి వరకు జైల్లో నుంచి ఇక్కడ ఉన్నప్పుడు కానీ, కేసు ఇన్వెస్టిగేషన్ లో కానీ ఎప్పుడు కూడా కవిత ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. మొదటిసారి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తన కేసులో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఈ లేఖ మాత్రం ప్రస్తుతం దుమారం రేపుతోంది. సందీప్, రవితేజ్, అంటే ఈ కేసు విచారణ ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈడీ అధికారులు ఏమంటున్నారు? దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పటికీ మళ్ళీ 14 రోజులు ఈ కేసు జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కవిత ఇప్పటికే జనరల్ బెయిల్ అంటే సాధారణ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొన్నటి వరకు మధ్యంతర బెయిల్ పిటిషన్ చేస్తే మధ్యంతర బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. సాధారణ బెయిల్ ఈ నెల 20వ తేదీన విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విచారణలో ఇప్పటికే సిబిఐ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యి సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేస్తూ కవితను విచారించాల్సిందే, కవితను విచారిస్తే ఈ కేసుకి సంబంధించినటువంటి కుట్ర అంతా కూడా బయటకు వస్తుంది, తమకు అనుమతి కావాలంటూ కూడా సిబిఐ రౌజ్ రెవెన్యూ కోర్టు అనుమతి పొంది సిబిఐ ఇప్పటికే కవితను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని తనే స్వయంగా సిబిఐ అధికారులు జైల్లో నన్ను ప్రశ్నించారన్న ఒక విషయాన్ని కూడా తనే స్వయంగా చెప్పింది. కాబట్టి ఒక పక్క సిబిఐ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈడీ ఈ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కవితకు మంజూరు చేసినట్టయితే ఇమీడియట్ గా సిబిఐ రంగంలోకి దిగి సిబిఐ కూడా అదుపులోకి తీసుకొని మళ్ళీ సిబిఐ ట్రయల్స్ ప్రకారంగా సిబిఐ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా కొనసాగించి కవితను మళ్ళీ జైల్లో వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లిక్కర్ పాలసీలో 2 దర్యాప్తు సంస్థలు విచారణ చేపడతా ఉన్నాయి. కొంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది, కొంతమంది ఈడీ అరెస్ట్ చేసింది. దీంట్లో వారి వారి పాత్రలను బట్టి, వారి కుట్రను బట్టి, వారి ఇన్వాల్వ్మెంట్ ని బట్టి ఎవరెవరిని ఎప్పుడు ఏ టైంలో విచారించాలి, ఎలా వీళ్ళపైన ట్రయల్స్ వేయాలి, పేషీలో వీరిపై ఎలా వాదన వినిపించాలంటూ కూడా ఒక పకడ్బందీగా వీరు ఎప్పటికప్పుడు ఈ కేసులో ఏ నిందితులు కూడా బయటికి విడుదల కాకుండా, బయటికి వెళ్లిపోకుండా, ఈ కేసులో సాక్ష్యాధారాలు తారుమారు అవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా వీళ్ళు ఆధారాలతో సహా అరెస్ట్ చేసుకుంటూ వారిపైన వాదనలు వినిపించుకుంటూ వస్తా ఉన్నారు. సిబిఐ కూడా ఎంటర్ అయింది, సిబిఐ కూడా విచారణ చేపడతా ఉంది. కవితకు ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి బెయిల్ వచ్చినా మళ్ళీ సిబిఐ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కవిత ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా కనబడతా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా బెయిల్ ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంది, సాక్షులను ప్రభావితం చేస్తుంది, వ్యక్తులను బెదిరించి తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున వాదనలు కూడా బలంగానే వినబడతా ఉన్నాయి. దీనిపైన ఇప్పటి వరకు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేసు కాబట్టి ఈ కేసులో ఎవరు కూడా అంత ఈజీగా స్టేట్మెంట్స్ ఇచ్చి రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.